ప్రియమైన యవనస్తులారా, దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన ఆరాధనలో మనకు చదవబడినటువంటి వాక్య భాగమును మనము చదివాం. వాక్య భాగంలో ఉన్న సత్యాలను కూడా మనము చూసాం. ఒక తండ్రి యవనస్తుల నిమిత్తము, కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆత్మీయ స్థితిని ప్రతి తల్లిదండ్రి గుర్తించాలి. మరి ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు గుర్తించాలి. అందులో ఆయన ఒక్కటే ఒక ఆలోచన కలిగి మాట్లాడుతున్నాడు. వారి హృదయములనందు, మనస్సునందు దేవుని దూషించిరేమో, పాపము చేసిరేమో అని ఒక యవనస్తుడి యొక్క మైండ్ సెట్ గురించి ఒక తండ్రి చెప్తున్నాడు. యవనస్తురాల యొక్క మైండ్ సెట్ బట్టి ఒక తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యవనస్తుల్లో హృదయములో దూషిస్తే ఒక గుణం ఉంటుందని మనము గ్రహించాలి. ఏదన్నా వాళ్ళకి మేలు జరగలేదనుకోండి, వారి మనస్సులో బయటకు రారనమాట. హృదయాల్లోనే ఆ తత్వం ఉంటుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. వారు ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ఉండేవారే, ప్రతినిత్యము వారు దేవుని ఆరాధించేవారే, ప్రతినిత్యము దేవునికి బలులు అర్పణలు అర్పించేవారే. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, జోబు ఏమంటున్నాడంటే దేవుని దృష్టిలో యథార్థవంతుడని, న్యాయవంతుడని, ఆయన భక్తిపరుడని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చిన మనిషి అంటున్నాడు. వారి హృదయములలో పాపము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించవచ్చును. యోబు నిత్యము అలాగు చేయుచుండును, దహన బలి అర్పించుచుండును. అందరం గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి, యవనస్తులు కూడా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏది లిఖించినా కూడాను సత్యము. బయటికి ఒకలా కనపడతారు పిల్లలు, తల్లిదండ్రుల ముందు ఒకలా కనపడతారు, దేవుని సన్నిధిలో ఒకలా కనపడతారు. కానీ హృదయాలలో వారికి మేలైనది, వారికి ఇష్టమైనది ఏది జరగలేదు, వాటిని గురించి వారు ఆలోచించినప్పుడు దేవుని దూషించడం అంటే ఆయన ఏం బూతులు మాట్లాడటం కాదు. వాక్యానుసారమైనటువంటి ఆలోచన లేక బలహీనులై, విశ్వాసముల నుంచి బలహీనులై, వారి నీతియుక్తమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి జీవితాన్ని వాక్యము ద్వారా స్థిరపరచుకోకుండా లోకం వైపు చూస్తమే బలహీనత, దూషించుట. కాబట్టి క్రీస్తునందు యవనస్తులారా, దేవుని యొక్క దృష్టి మీ మీద ఉన్నది అని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతాడు. అనగా ఆత్మీయ స్థితిలో పడిపోతారేమో, ఆత్మీయ స్థితిలో మీ యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని దేవునికి దూరం అవుతారేమో అని మీరందరూ గుర్తించి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన వాక్యాన్ని మీరు గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథములో యోబు భక్తుడు చేసినటువంటి క్రియను ఒక్కసారి చూద్దాం. హల్లెలూయా. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుతూ వచ్చెను, యోబు నిత్యము అలాగున చేయించుండెను. మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల గురించి మీరు ప్రశ్నించాలి. You all should put a question to your parents, whether they are praying for you or not. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారా లేదా? మీ బిడ్డలు మా గురించి చేస్తున్నారా డాడీ, మా గురించి ప్రార్థన చేస్తున్నారా మమ్మీ అని మీరు అడగాలి. వారికి నేర్పండి. లేక అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో దేవుడు యోబు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వారి యొక్క హృదయ రహస్యాలను చెప్తున్నాడు, వారి యొక్క మైండ్ సెట్ అని చెప్తున్నాడు. బిడ్డలు ఏ రీతిగా ఉండాలి అని అడుగుతూ మనం ఎప్పుడు చేయవలసింది ఏంటంటే
తల్లిదండ్రులతో చెప్పాలి. నా ప్రార్థన నేను చేసుకుంటాను, అమ్మగారు నాన్నగారు మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారా? నేను పాపంలో పడిపోకుండా, దేవుని దూషించకుండా, నా విశ్వాసంలో నేను పడిపోకుండా, నా విశ్వాసం తొలగకుండా, నే యొక్క నీతియుక్తమైన జీవితంలో నుంచి భ్రష్టత్వంలోనికి నేను వెళ్లకుండా మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని ఒక కుమారుడు కుమార్తె తల్లిదండ్రులు అడిగినప్పుడు ఆ కుటుంబంలో అద్భుతమైన శక్తివంతమైన కార్యాలు మీరు చూస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ ఏ విషయాల్లో పడిపోతారు యవనస్తులు? మామూలుగా లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మనందరికీ తెలిసిందే. యవనస్తుడు అనగానే వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరుగా ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ అంతా వేరుగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. వారి నడతను దేని చేత శుద్ధి చేసుకొందురు అని కీర్తనకారుడు చెప్తాడు. వారి నడతను దేని చేత శుద్ధి చేసుకుందరని మాటని మనం చదువుతాం. 9వ వచనం 119లో దేవుడు మాట్లాడుతూ, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు వినాలి. వాక్యానుసారము జీవించినప్పుడు పాపములోని పడతాము. నీతియుక్తమైన జీవితంలో నుంచి అన్యాయపు జీవితంలోనికి వెళ్ళిపోతాము. మన యొక్క ఆత్మీయత పడిపోతుంది, సాతానికి దగ్గర అవుతాం. అదే అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. You should have to store the word of God in your mind and heart and soul. ఎందుకు ఉంచుకోవాలి నువ్వు వాక్యాన్ని అంటే, నువ్వు పాపము చేయకుండా ఉండటానికి. వాక్యము నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క శక్తి నీ యొక్క జీవితంలో స్థిరపరచబడుతుంది. పాపములో పడిపోవు, ఆత్మీయతలో నువ్వు దిగజారవు, దేవునికి అతి సమీపమైన యవ్వనస్తుడిగా ఉంటావు. వాక్యం ఎప్పుడు సత్యమే, వాక్యం ఎప్పుడు సత్యమేనని నువ్వు గ్రహించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారిలో 15వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. యవనస్తులందరూ కూడా గుర్తించాలి. వాళ్ళ నాన్నగారు అదే యోబు నాన్నగారు ఎక్కడ పడిపోతారేమోనని చెప్పి ఆయన వాళ్ళు భ్రష్టత్వంలో పడకుండా ఎప్పుడు దేవుని ప్రార్థించేవాడనగా బలులు అర్పించేవాడని. మీరేం చేయాలంటే వాక్యాన్ని మీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. అందులో అంటున్నాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. చూడండి ఎంత చక్కని మన్నించేదను. మన్నించడం అంటే you should have to accept and you have to practice. You should have to accept as well as practice. ఏ ఆజ్ఞ ఉందో 10 ఆజ్ఞలు ఉంటాయి అక్కడ. అబద్ధం అనేది, నేను ఎప్పుడు ఇదే మాట పాస్టల్ మీటింగ్లో కూడా ఇదే చెప్తాను, అబద్ధం అనేది ఇట్ ఈస్ ఎ క్యాజువల్ సిన్. 10 ఆజ్ఞల్లోనే ఉంది. దేవాతి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞల్లోనే అబద్ధాన్ని గురించి మాట్లాడాడు. అదేదో క్యాజువల్ తల్లిదండ్రులకి మీరు చెయ్యని పని చేసి ఏం చెప్తారంటే, ఒక చోటుకి వెళ్ళి ఒక చోటుకి వెళ్ళేమంటారు. ఒక పని చేసి తల్లిదండ్రులకు ఇష్టమైన పని గురించి మాట్లాడతారు. దేవుడు ఏమంటున్నాడు? అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. అది పాపం అంటున్నాడు. ఏ రీతిగా నీ జీవితాన్ని గడుపుతున్నావు? ఎప్పుడు ఇవన్నీ చేస్తావు? ఎప్పుడు ఇవన్నీ చేస్తావు? నీ యొక్క స్పిరిచువల్ ఆత్మీయ స్థితి సరిగా దేవుని స్థితి లేనప్పుడు, నీ ఆత్మీయ స్థితి దేవునితో లేనప్పుడు నువ్వు ఏమవుతుందంటే, మొట్టమొదటిగా నువ్వు దారిద్ర్యంలోనికి ప్రవేశిస్తావు. పావర్టీ. గమనించండి యవనస్తులందరూ, ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ రిజల్ట్స్ ఆఫ్ ది ప్లెజర్ సీకింగ్ లైఫ్, నువ్వు ఆత్మీయంగా బలపరచక ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో, అప్పుడు నీకు జరిగే యొక్క క్రియలు ఎలాగుంటాయని చెబుతున్నాడంటే, ప్లెజర్ సీకర్స్ కి అనగా ఈ లోకాన్ని అనుభవించే ఆ లోకంలో ఉన్న స్థితిని వారి సొంతం చేసుకోవాలనే వారందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరికీ మొట్టమొదటిగా వాళ్ళకి దరిద్రము, పావర్టీ. నీకు పావర్టీ కావాలా? దరిద్రములోనికి నువ్వు ప్రవేశిస్తావా? లో
నీకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని పొందు. కాబట్టి నీ యొక్క స్థితి నీకు వ్యర్థమైన కాపుదల, దరిద్రంలోనికి వెళ్ళిపోతుంది మాత్రమే కాకుండా నీ కాపుదల నువ్వు ఉందనుకుంటావు, అది నీకు వ్యర్థముగానే కనపడుతుంది నీ జీవితానికి. అనగా దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదాలు నీకు ఉండవు. జాగ్రత్తగా విను. మూడవది ఏమవుతుందంటే స్పిరిచువల్ బ్యారనెస్. ఆత్మీయంగా నువ్వు ఫలించవు. ఏదో బైబిల్ చదువుకునే ప్రార్థన చేస్తున్నా అనుకుంటావేమో. బ్యారన్నెస్ అంటే మీ అందరికీ తెలుసు, గొడ్రాలు తనము, ఫలించబోవటము, ఫలించబోక ఉండటము. కాబట్టి ఈ స్థితి మీరు గమనించాలి. మూడవదిగా స్పిరిచువల్ బ్యారన్నెస్ ఉంటుందని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత స్పిరిచువల్ డెత్, ఫలించకపోవటం మాత్రమే కాకుండా ఆత్మీయంగా మరణిస్తాం. ఐదవది డిజైర్ ఫర్ ఇన్సెసెంట్ రెవెల్రీ. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి స్థితిలోనికి, ఆనందంలోనికి నువ్వు ప్రయాణం చేస్తావని, కోరికలోనికి ప్రయాణం చేస్తావని దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ గుర్తించి మనం గమనించి చేయవలసింది ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఒక 5 అంశాలు దేవుడు చెప్తాడు. స్వయం నమ్మిక గురించి దేవుడు చెప్తాడు. నీ జ్ఞానము చొప్పున నేను చేయగలను, చేస్తాను అని దేవునితో ఆధారపడకుండా నీ జ్ఞానము చొప్పున నువ్వు ఒకవేళ నడిస్తే యు ఆర్ ది అట్టర్ ఫెయిల్యూర్. స్వయం నమ్మకం అనేది ఉంచుకో, కానీ దేవునితో పోరాడి ఉంచుకో, వాక్యానుసారం జీవించి ఉంచుకో. దేవుడు అద్భుతమైన కార్యాలు నీకు చేస్తాడు. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది పెద్దలను గణపరచుట. మనం హైలీ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, మన ఇంట్లో పేరెంట్స్ ఇల్లిటరేట్స్ అవ్వచ్చు, ఒక కొద్దిపాటి చదువు అవ్వచ్చు. మనం చులకనగా చెబుతాం బయట ఫ్రెండ్స్, మా నాన్నకి తెలియదురా, మా అమ్మకి తెలియదురా. ఎందుకు తెలియాలి? నీకు తెలిసింది వాళ్ళకి ఎందుకు తెలియాలి? నువ్వు ఎందుకు దాన్ని ఉచ్చరించి నీ యొక్క పేరెంట్స్ గురించి మాట్లాడతావు, లేకపోతే నీ యొక్క టీచర్స్ గురించి మాట్లాడతావు, లేకపోతే నీ ఎదుట ఉన్న గనులైనటువంటి వారి గురించి నువ్వు మాట్లాడతావు. అది ఒకటి. పెద్దలను గనపరచకుండా ఉండే మనస్తత్వం నీలో ఉండకూడదు. మూడవది ఆడంబరమైన అలంకారాలకు పరిగెత్తొద్దు. ఇవన్నీ కూడాను స్పిరిచువాలిటీ, ఆత్మీయత కొనుకోబడినప్పుడు ఆడంబరాలతో కూడినటువంటి అలంకారాలు నీకు వద్దు. క్రైస్తవుడిగా, విశ్వాసిగా అనేకమైన స్టైల్స్ వస్తాయి ఈ లోకంలో, అనేకమైన డ్రెస్ కోడ్స్ వస్తాయి ఈ లోకంలో. జాగ్రత్త సుమి, అలాంటి అలంకారాలకు వెళ్ళదని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒకటి దేవుడు దుబారా స్వభావం అంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీరేచ్ఛల కొరకు ఆ మనస్సుని, స్వభావాన్ని కలిగి ఉండి జీవితాల్ని పాడు చేసుకోవద్దు అంటున్నాడు. శరీరేచ్ఛలు అంటే మనకు తెలుసు. యవ్వన ప్రాయంలో మొట్టమొదటిగా ఫండమెంటల్ ఏంటంటే వ్యభిచారం, ఫోర్నికేషన్, అడాల్టరీ. ఇవన్నీ కూడాను శరీరేచ్ఛలు యవ్వన ప్రాయములో నిన్ను నాశనం చేస్తాయి. ఆ స్థితి నువ్వు కలిగి ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ మోహము, పురుషుడి మోహం. స్త్రీ మోహము, పురుషుడి మోహం. యవనస్తులైనటువంటి వారికి ఈ యొక్క గుణగణాలన్నీ కట్ చేసుకోవాలి. స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ కరువు వచ్చి నువ్వు మరణానికి గురి అవుతావు, నరక పాత్రుడు అవుతావు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. స్వయం నమ్మిక గురించి ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో పీటర్ అనే వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు, దేవుని శిష్యుడు. ఆయన అంటాడు దేవునితో, ఎవరు ఏమన్నా కూడా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను దేవా అని అంటాడు. అయితే he could stay back with Lord Jesus. ఆయన నమ్మకం అది. కానీ ఆత్మీయంగా అతను కనుక బలపరచబడి ఉన్నట్లయితే, ఏ రీతిగానైతే
ఆ తల్లి అయిన మరియా ఆ ప్రాంతంలో ఉన్నదో, ఇంకా అనేక మంది మరియలు ఆ శిలువ ప్రాంతంలో ఉన్నారు. వారి వలె పేతురు కూడా అక్కడే ఉండి ఉండేవాడు. కాబట్టి స్వయం నమ్మకం అనేది ఉంచుకోండి. కానీ ఆత్మీయంగా నువ్వు బలపరచబడి వాక్యాంశాన్ని జీవిస్తూ నువ్వు దృఢమైన నిశ్చయంతో ఉంటే దేవుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన కార్యాలు నీ జీవితాల్లో చేస్తాడు. ఇర్మియా భక్తుడు ఒక మాటను చెప్తున్నాడు. 48వ అధ్యాయము 7వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇర్మియా 48, 7వ వచనము. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి, నీవును పట్టుకొనబడిదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును, ఒకడు తప్పకుండా తన వాని యజమానులకు అధిపతులకు చెరలోనికి పోవుదురు. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి. నీకేదో జ్ఞానం ఉండి ఆ జ్ఞానం చొప్పున జీవిస్తాను, ఆ జ్ఞానం చొప్పున నేను సక్సెస్ఫుల్ యవనస్తుడిగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో. వద్దు వద్దు. దేవునితో వాక్యానుసారమును పోరాడి ఆత్మీయతలో. అందుకనే యోబు భక్తుడు రిచెస్ట్ ఆఫ్ ది రిచ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దోస్ డేస్. ఎందుకు బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాడు? వారు నాశనము కాకూడదని. కాబట్టి నీ యొక్క స్వయం పాపం హృదయములో అది కూడా పాపమే. నీ యొక్క స్వయంగా దేవునితో పోరాడకుండా దేవుని అడుగు, దేవుడి క్రియలు నీకు తెలియజేస్తాడు. దేవుడు నీవు ఆత్మీయంగా బలపరచబడ్డప్పుడు శక్తివంతమైన క్రియలు నీకు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతలు 14:16లో ఒక సత్యాన్ని చదువుతున్నాం. సామెతలు 14:16. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. దేవుని జ్ఞానము కలవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఏ కీడైతే సంభవించబోతుందో ఆ కీడు నుంచి బయటకు వస్తాడని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి క్రీస్తును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడట బుద్ధిహీనుడు విర్రవీగి ఎలా తిరుగుతాడంట? భయము లేకుండా తిరుగుతాడట. అంటే ఏంటంటే దాని ఉద్దేశం, భయం లేకుండా తిరుగుతాడు. వాడికి అంత ధైర్యం అని యవనస్తుల్లో పేరు తెచ్చుకుంటాడు, చివరికి జైలు పాలవుతాడు. కాబట్టి స్వయం నమ్మిక అనేది ఆ విర్రవీగి తిరిగి తనమనేది నువ్వు వదులుకోవాలి. అది మనకు తగదు. దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్దలను గనపరచుకుండుట. ఇది చాలా ఈవేళ మోడర్న్ డేస్ లో ఈ తరములో ఉన్నటువంటి ఒక జబ్బు. ఒక పెద్దవాడిని మాకు మా దినాల్లో ఒక పాస్ గారు ఇంటికి వచ్చారంటే ప్రైజ్ లార్డ్ చెప్పి నుంచొని ఆయనకి కావాల్సినన్ని ఇచ్చి ఆయన ఇంటి అమ్మా నాన్న వాళ్ళు ప్రార్థన అయ్యేంత వరకు వాళ్ళతోనే ఉండేవారు. ఇప్పుడు పిల్లలు పాస్ గారు హాయ్ అంటూ వెళ్ళిపోతాయి. పెద్దలను నువ్వు పాస్ గారినే కనపరచకపోతే ఇంకా నువ్వు పెద్దలను కనపరుస్తావు. పాస్ గారికి ఇవ్వాల్సిన ఆత్మీయ స్థితి నువ్వు వేయలేకపోతే. అందుకనే 2 రాజుల గ్రంథంలో ఒక ఎపిసోడ్ మనకు ఎప్పుడు చదువుకునే ఎపిసోడే, అది ఒకసారి గుర్తు చేసుకుందాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళిను. అతడు త్రోవను పోచుండగా బాలుని పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా. ఈ మైండ్ సెట్ యవ్వన ప్రాయంలో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ బట్టతలోడు అంటే బట్టతలో నుంచి అపహాస్యంగా మాట్లాడతారు. నల్లగా ఉంటేనేమో నల్లదాన్ని మాట్లాడతారు. ఒకవేళ మీసాలు ఉంటేనే వాడు మీసాలోడు అంటారు. లేకపోతే వాడు కొద్ది మెల్లిగా నడుస్తుంటేనేమో వాడు కుట్టోడు అని అంటారు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. వారి యొక్క బలహీన పరిస్థితులు మీరు ఎప్పుడు తీసుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విలాప వాక్యములు 5:12లో ఒక సత్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 5:12లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం.
హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కట్టి అధిపతులను ఉరి తీసిరి, వారు ఏమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. పెద్దలను ఘనపరచకపోతే ఉరి తీసారంటండి. కాబట్టి పెద్దలను గౌరవించటం అనేది క్రిస్టియన్ బిలీవర్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్. క్రిస్టియన్ యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్ హ్యాస్ టు ఫైండ్ ఇట్ అవుట్. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. దేవుడు మూడవది చెప్తున్నాడు, దేవాతి దేవుడు ఆడంబరమైన అలంకారము. ఆడంబరమైన అలంకారము, అలంకారం ఉండాలి. ఆడంబరము అనే మాట మీరందరూ గుర్తించాలి. ఆడంబరము అని అంటే అబ్సీన్, అబ్సీన్ అనే మాట తీసుకోండి మీరు. అంటే అసహ్యమైన, అసభ్యమైన అటువంటి డ్రెస్ కోడ్ మనకు లేదు. ఆ డ్రెస్ కోడే మనకు లేదు. స్టైల్స్ వస్తే మీ ఫ్రెండ్స్ ఎక్టాల్ చేయొచ్చేమో. డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్, డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. యెషయా భక్తుడు చెప్తున్నాడు చూడండి, అద్భుతమైన 3వ అధ్యాయము 16వ వచనంలో, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు మాట్లాడుతున్న మాటను మీరు వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇది ఎక్కువగా ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాను నేను. వాళ్ళు ఎవరో చేశారు కాబట్టి నీకెందుకు, మన దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏం చేశాడు తెలుసా దేవుడు? కింద వచ్చిన చదవండి. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినొత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. దేవునికి ఇష్టం లేని క్రియలు మనం ఎప్పుడు చేయకూడదు. అనగా వాట్ ఎవర్ దట్ ఇట్ మే బి ప్రాక్టీస్డ్ బై యూ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ బై ది లార్డ్ జెహోవా, దట్ ఇట్ విల్ బి కాజ్డ్ ఫర్ ఎ పనిష్మెంట్ ఫర్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఫైండ్ ఇట్ అవుట్ అండ్ మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి నువ్వు నీ యొక్క అలంకారాలు ఎలాగుండాలంటే దేవునికి ఇష్టమైన అలంకారాలు ఉండాలి. పేతురు భక్తుడు చెప్తాడు జడలు అల్లుకోవటం గురించి, ఆ యొక్క అలంకారాల గురించి, ఆ మాటలు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. 1 పేతురు 3:3లో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరో చేశారని మనం చేయడానికి లేదంటున్నాడు దేవుడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం అనేది అబ్సీన్ అనే దేవునికి ఇష్టం లేదని గ్రహించండి. అనగా ఆయన అంటున్నాడు చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకరణ మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. దేవుని దృష్టికి విలువ కల అలంకారాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి. చాలా మృదువైన సాత్వికత్వము దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇది నేను మనందరితో. కాబట్టి అలాంటి అలంకారాలకు మీరు వెళ్ళొద్దని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి యేసయ్య మాట్లాడిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటాం. 6:28వ వచనము, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ వెదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు ఉడకవు. అయినను తన వస్త్ర వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలన అలంకరింపబడలేదు. ద రిచెస్ట్ ఆఫ్ ద రిచ్, wisest of the wise, a king which had been prompted with the God's wisdom, had been taken the part of the death. సొలొమోను గుర్తు చేస్తున్నాడు మనకి, ఆయన వైభవాన్ని గుర్తు చేస్తున్నాడు. గో టు దట్ ఎక్స్టెంట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. దుబారా స్వభావం అని చెప్పాను నేను. దేవునికి ఇష్టం లేని క్రియలు, శారీరక క్రియలకు సంబంధించి ఆ స్వభావం మీలో ఉండొద్దు. తల్లిదండ్రులు ఏం చెప్తా చేయటానికి మీకు తెలియదు అనే మాటను వాళ్ళ దగ్గర అన్నదు. వాళ్ళు చెప్పిందే వేదం. మీ ముందు 3 తరాలు నడిచారు. వాళ్ళు నడిచి మంచి చెడులు తెలుసుకున్నారు, నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి స్వభావం నీకు వద్దంటున్నాడు.
మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మనకు తెలుసు, ప్రాడిగల్ సన్ తెలుసు, మనకి తప్పిపోయిన కుమారుడు తెలుసు. 15వ అధ్యాయంలో మనం చాలా చూస్తాం ఆయన్ని. ఏం చేస్తాడంట? ధనవంతుడిగా ఉన్న కుమారుడు పందుల యొక్క ఆహారం తినడానికి పతనమయ్యాడు. అవి కూడా తిననివ్వలేదు. ఇక తినలేకపోతే మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్తాం అనుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్తాం అనుకుని ఆయన వచ్చినప్పుడు దేవాతి దేవుడు కృపను బట్టి తండ్రి ఆయన రిసీవ్ చేసుకునే స్థితి మనం అక్కడ చూస్తాం. అక్కడ వ్యభిచారం అనే మాటని పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తాడు. 30వ వచనంలో లూకా 15లో ప్రాడిగల్స్ అని ఏం చేశాట? వ్యభిచారంలోనికి వెళ్ళిపోయాట. ఫోర్నికేషన్, అడాల్టరీ. అడాల్టరీ అంటేనేమో మ్యారేజ్ అయ్యి ఆ స్త్రీ వేరే పురుషుడితో వెళ్తాడు. ఫోర్నికేషన్ అంటేనేమో మ్యారేజ్ కాకుండా తప్పులు చేసే, శారీరక క్రియలు చేసేదాన్ని ఫోర్నికేషన్ అంటారు. ఇప్పుడు యవ్వనస్తులు అది ఫోర్నికేషన్. కాబట్టి ఈ యొక్క దేవునికి విరోధమైనటువంటి ఈ క్రియలోనికి మీరు వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్తలో ఆత్మదేవుడు మాట్లాడిన ఈ మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం. మీకు అందరికి తెలిసిన మాటలే. దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడు. 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వును పశువును వధించితివని చెప్పాను. కొన్ని దినముల అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమైన కూర్చొని దూరదేశ ప్రయాణమే అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. దుర్వ్యాపారము. ఏదో చేయాలనుకుంటారు. వాళ్ళు సంపాదించారు కాబట్టి నేను వ్యాపారం చేయాలనుకుంటారు. లేదు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు నీకు చేస్తాడు. సామెతలు 18వ అధ్యాయము 9వ వచనములు ఆత్మదేవుడి మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాం. 18th chapter 9th verse లో ఈ రీతిగా ఉన్నది. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. అంటే సోమరి. నీవు సోమరితనములో నువ్వు ఉండొద్దు. సోమరితనము నీవు నష్టము కలుగజేసే జీవితంలోకి వెళ్తావు. You should be alert in every moment. Whatever the time you do have, it should be utilized promptly. కాబట్టి యవనస్తులారా మీరు గుర్తించండి, ఏది లేదని మాత్రం నీ ఇంట్లో కూర్చోవద్దు. సోమరితనం అనేది నువ్వు నష్టానికి గురి అవుతావు. నీ ఎదుటి వాడికి కూడా నష్టం కలుగజేస్తావు. అది చాలా జాగ్రత్త. మెనీ ఆఫ్ ది ఇండివిజువల్స్ దట్ ఐ యామ్ ఫైండింగ్ నౌడేస్, ఒక నిమిషము కూడా ఖాళీ ఉండటానికి నీవు సిద్ధపడవద్దు. ఏదో ఒక పని చేయడానికి నువ్వు ఉండాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. దాన్నే సోమరితనం అంటారు. వృధాగా కూర్చోవద్దు. ఆ సమయాన్ని నువ్వు దేవుని కన్నా హెచ్చించు, లేకపోతే నీ భవిష్యత్తు కొరకు కావాల్సిన స్థితి గురించి హెచ్చించు. ఆ రీతిగా నీ జీవితాన్ని గడుపు. కానీ సోమరితనంలోనికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 21:20లో కూడా ఒక సత్యాన్ని చెప్తున్నాడు. విలువగల ధనమును నునియు జ్ఞానుల ఎదుట నుండు, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. నీతిని కృపను అనుసరించే యోగ్యత నీకు ఇచ్చాడు దేవుడు. ఆయన అంటున్నాడు జీవమును నీతిని ఘనతను పొందును. కాబట్టి నువ్వు నిత్య జీవానికి వారసులు అవటానికి కూడా నీ సోమరితనం అనేది నరకపార్కం చేయటానికి అది మార్గమై ఉంటుందని కూడా గమనించు. ఏ వయసులో ఏది చేయాలో అదే చేయాల్సిందే. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాల్సిందే. ఆ రీతిగా నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఒకటి స్త్రీ వ్యామోహము గురించి మాట్లాడుతున్నాడు. ఇది యవ్వనస్తుల్లో ఉండే బలహీన పరిస్థితి. దానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. సర్కమ్స్టాన్షియల్ అంటే చుట్టుపక్కల ఎవిడెన్సెస్, సాక్ష్యాలు ఏంటంటే నీ చేతిలో ఉన్న మొబైల్ ఒకటి, దానికి నీ మనసుకి సంబంధాలు ఎక్కువ ఉంటాయి. Whatever you need it, you can go for it. What is bad, you should not go. If at all you do go accordingly, your life will be gone to the dogs. ఎలాగంటే శాంసన్ మనందరికి తెలుసు, ఆత్మతో నింపబడి దేవుని చేత దేవుని కొరకు సిద్ధపరచబడిన బిడ్డ, బలవంతుడైనటువంటి వాడు,
ఏమైంది? స్త్రీ వ్యామోహంలో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. రుచిగా ఉంటుంది, భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఆ స్థితిలోనికి నీ యొక్క వివాహ పరిస్థితులు వచ్చేంత వరకు కూడా ఆ వ్యామోహంలోనికి వెళ్ళవద్దు. ఇట్ ఈస్ ఫిటైల్ జాబ్, వ్యర్థము, నీకు భవిష్యత్తు పాడైపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మీ ముందు నేను ఉంచుతున్నాను. యాకోబు భక్తుడు 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ సత్యము తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు 5వ అధ్యాయము 5వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మీ ముందు పెడుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యాకోబు 5:5. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు. మీరు భూమిని మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధింపు చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై. భోగము, భోగం అంటే లగ్జరీ. ఎకనామిక్స్ లో నీడ్, నెసెసరీ, నీడ్ అండ్ లగ్జరీ 3 ఉంటాయి ఎకనామిక్స్ లో. అవసరము, నెసెసరీ అత్యవసరము, లగ్జరీ. ఎందుకు నీకు లగ్జరీస్ లైఫ్? దేవుని నమ్మినాడు యేసయ్య లగ్జరీస్ బతికాడా? వేల కిలోమీటర్లు ఆయన నడిచినట్టు వెళ్ళాడు. ఇఫ్ ఎట్ ఆల్ హీ కాల్స్ హీ కెన్ గెట్ ఎన్ వెహికల్. నో, డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. గాడ్ ఈస్ స్పీకింగ్ టుడే. కాబట్టి నీ యొక్క లోకంలో ఉన్నటువంటి సుఖ భోగాల కొరకు ప్రయత్నం చేయొద్దని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 2 పేతురు 2:18 ఈ సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 పేతురు 2:18 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తున్నాం. మీరు వ్యర్థమైన డబ్బపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేస్తున్న మరలు కొల్పుచున్నారు. పోకిరి చేస్తున్న ఇవాళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, బయట ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగుంటారు. అక్కడే వస్తాయి ఈ పోకిరి శాస్త్రం. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు యూ. యు ఆర్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్. ఆయన రక్తముతో నువ్వు శుద్ధీకరించావు. దేవుని రక్తంతో శుద్ధీకరింపబడ్డావు. ఆయన సొత్తుగా నువ్వు కొనబడ్డావు. ఆయన అవమానపరచొద్దు. ఆయన అవమానపరచొద్దని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 29:3 ఈ మాటను కూడా చదువుకుంటాం. సామెతల గ్రంథము 29:3 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానమును ప్రేమించి వాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. సింపుల్ లాజిక్ అంతే, సింపుల్ లాజిక్ అంతే. కాబట్టి మనకున్నటువంటి యోగ్యతలను మనం భద్రపరచుకోవాలి. మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకోవడానికి మీరు అబద్ధికులుగా జీవించొద్దు, తల్లిదండ్రులు యొద్దని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. ఆత్మీయ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ కరువుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము లూక్ 14వ వచనం చదువుకొని మనం ముగించుకుంటాం. 8వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. సింపుల్ గా దేవుడు చెప్పాడు. కాబట్టి అటువంటి విత్తనం వలె నీవు ఉండొద్దు. నీవు దేవుని నమ్ముకున్న వాడివి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు సిద్ధపరచుకున్నావు. కాబట్టి నీ యొక్క లైఫ్ స్టైల్ని ఈ రీతిగా పెట్టుకో. స్వయం నమ్మిక గురించి నువ్వు ఉండొద్దు. పెద్దలను గనపరిచేవాడిగా ఉండాలి, గనపరచకుండా ఉండొద్దు. ఆడంబరమైన అలంకారాలకు వెళ్ళొద్దు. దుబారా స్వభావంగా ఈ శారీరక్షల గురించి ప్రాకులాడొద్దు. ఆ యొక్క స్త్రీ మోహంలోనికి వెళ్ళొద్దు. ఆత్మీయ బ్లైండ్నెస్ అనేది తెచ్చుకోవద్దు. అనగా ఈ లోకరీతిగా నువ్వు మైండ్ సెట్ పెట్టుకోవద్దు. దేవుడు ఆయన కావాల్సిన ఆయన ఇస్తాడు. ఏ సమయంలో నీకు కావాలో ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరిచి
ఒక నూతనమైనటువంటి ఆశీర్వదకరమైన బిడ్డలుగా సిద్ధపరచబడిన గాక. యోబు బిడ్డల వలె ఆశీర్వదకరమైన జీవితంలో మీకు అనుగ్రహించబడిన గాక. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా